వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక వీడియోతో వచ్చానండి. నేను చాక్లెట్ మేకింగ్ అండ్ క్యాండిల్ మేకింగ్ చేస్తాను. కొన్ని వీడియోస్ షార్ట్స్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు నేను ఇట్లా చాక్లెట్ మేకింగ్లో చిన్న ఇంపార్టెంట్ టిప్స్ చెప్పడానికి వచ్చాను. మనకి చాక్లెట్ మేకింగ్లో చాలా మౌల్డ్స్ ఉంటాయండి. సిలికాన్ మౌల్డ్స్, పీవీసీ మౌల్డ్స్, పాలికార్బోనేట్ మౌల్డ్స్. బట్ పాలికార్బోనేట్ మౌల్డ్స్ అనేవి చాలా ప్రైజింగ్ ఉంటాయి కాబట్టి అదే అందరూ అఫోర్డ్ చేయలేరు. ప్రొఫెషనల్ బేకర్స్ మాత్రం అఫోర్డ్ చేయగలుగుతారు. అండ్ ఇంట్లో చేసుకునే వాళ్ళు కూడా ఒక రేంజ్కి వెళ్ళాక బిజినెస్ బాగా అవుతుంది అనుకుంటే దిల్ టేక్ ఇట్ అప్. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఈరోజు సిలికాన్ మౌల్డ్స్ అండ్ పీవీసీ మౌల్డ్స్ అనేవి ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది మాత్రం నేను మీకు చెప్తాను. ఓకేనా. ఇవి సిలికాన్ మౌల్డ్స్ అంటారండి. ఓకేనా. ఇలా మెటీరియల్ మనకు డీమార్ట్లో అక్కడ దొరుకుతుంటాయి. బట్ దీంట్లో కూడా చాలా క్వాలిటీస్ ఉంటాయండి. అవి మనం చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే కొన్ని సిలికాన్ మౌల్డ్స్ మనకి తక్కువ పడతాయి అని చెప్పి డిఫరెంట్ ఆన్లైన్ సైట్స్లో తీసుకుంటాము. బట్ వాటిలో చాక్లెట్ మెల్ట్ చేసి పోర్ చేసుకున్న తర్వాత డిమోల్డ్ చేశాక ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది. ఎందుకంటే నేచర్ ఆఫ్ ద సిలికాన్ మౌల్డ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ మనకి అది ఏదన్నా స్మెల్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకనే మనము ఈ మౌల్డ్స్ అనేవి కూడా క్వాలిటీ చెక్ చేసుకోవాలి. క్వాలిటీ ఎలా తెలుస్తుంది అంటే 1-2 సార్లు కొంటాము అండ్ దాన్ని ముట్టుకున్నప్పుడు కానీ టెక్స్చర్ కానీ మీరు నిజంగా చెప్పాలంటే మౌల్డ్ కొంచెం దగ్గర పెట్టుకున్నప్పుడు కూడా ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది. దాన్ని బట్టే మీకు అర్థమైపోతుంది అవి క్వాలిటీ ఎలా ఉన్నాయి అనేది. అండ్ ఆన్లైన్లో మనకు ఒక ఛాన్స్ ఉంది రిటర్న్ పెట్టుకోవడానికి. సో కొనంగానే 1 or 2 times దాన్ని యూజ్ చేశాక రిటర్న్ పెట్టుకోవచ్చు. ఓకేనా. అంటే ఒకసారి యూజ్ చేయగానే మీకు తెలిసిపోతుంది అది వర్తబుల్లా కాదా అనేది. అండ్ కమింగ్ టు ది ఈ సిలికాన్ మౌల్డ్స్ అండ్ ఇది పీవీసీ మౌల్డ్స్ అంటారండి. ఓకేనా. ఇది ఫుడ్ గ్రేడ్ పీవీసీ అండి. ఓకేనా. ఇది పీవీసీ మౌల్డ్స్ అంటారు. దీనికి ఈరోజు జస్ట్ చిన్నగా దీని క్లీనింగ్ ఒక్కటి చెప్తాను. ఓకేనా. పీవీసీ కానీ సిలికాన్ కానీ ఫస్ట్ టైం కొన్నప్పుడు గోరువెచ్చని నీళ్ళల్లో మనం వీటిని ఒక 5 to 10 minutes డిప్ చేసేసి తీసేసి మెత్తని కాటన్ క్లాత్తో తీసుకొని తూడ్చి పక్కకు పెట్టుకోవాలి. అండ్ కమింగ్ మనం చాక్లెట్స్ చేసి దీంట్లో వేసి డిమోల్డ్ చేసి ఇవన్నీ చేసుకుంటాం కదా. చేసుకున్న తర్వాత ఈ సిలికాన్ మౌల్డ్స్ అయితే మీరు బేకింగ్ సోడాతో క్లీన్ చేసుకోవాలి. ఓకేనా. బేకింగ్ సోడాతో క్లీన్ చేసుకొని అంటే చాక్లెట్ వేసి పెట్టాక కూడా మనం గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 10 minutes పెట్టి తర్వాత ఇమ్మీడియట్గా బేకింగ్ సోడాతో క్లీన్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఒకవేళ బేకింగ్ సోడాతో క్లీన్ చేశారు కానీ ఎక్కువసేపు వాటర్లో పెట్టడం మన ఏరియాని బట్టి చూసుకోవాలి. కొంచెం సాల్ట్ వాటర్ టైప్ ఉంటే కూడా మీకు తెల్లగా డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి. సో మీరు ఏం చేయొచ్చు కాబట్టి అది అవాయిడ్ చేయడానికి ఎక్కువసేపు వాటర్లో పెట్టకండి. అండ్ వాటర్లో క్లీన్ చేశాక కూడా కొంచెం కుదిరితే కాటన్ క్లాత్తో క్లీన్ చేయండి. ఒక డ్రై అయ్యాక మీకు ఎక్కడన్నా వాటర్ డ్రాప్లెట్స్ లాగా అనిపిస్తే అప్పుడు కూడా ఇవి మీరు ఒక చిన్న కాటన్ క్లాత్లో మళ్ళీ వాటర్లో డిప్ చేసేసి క్లీన్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద పీవీసీ కూడా మీరు ఏం చేయాలి, పీవీసీ అనేది మనము సేమ్ అలానే వాటర్లో డిప్ చేసి ఒక 5 to 10 minutes ఉంచేసి తర్వాత మళ్ళీ మీరు క్లీన్ చేసుకోవాలి. సేమ్ అంటే స్క్రబ్బర్కి మినిమం లిక్విడ్ ఉంటుంది కదండి, విమ్ లిక్విడ్ కానీ అదంతా ఆ లిక్విడ్తో క్లీన్ చేయాలి. పీవీసీ మౌల్డ్స్ కూడా అంతే అండి. గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 5 to 10 minutes పెట్టేసి తర్వాత విమ్ స్క్రబ్బర్ ఉంటుంది అండ్ స్క్రబ్బర్కి కొంచెం విమ్ లిక్విడ్ మినిమం లిక్విడ్ తీసుకొని మనము ఇవి క్లీన్ చేయాలి. అంతకంటే ఎక్కువ చేయకూడదు. చేస్తే ఇవి స్మెల్ పట్టేస్తాయి. అంటే స్మెల్ పట్టేయడం అంటే ఇవి పాడైపోతాయి అన్నమాట. అందుకనే ఇవి కూడా మనం మినిమం లిక్విడ్తో క్లీన్ చేసుకోవాలి. ఇది మనం పీవీసీ కానీ సిలికాన్ మౌల్డ్స్ కానీ క్లీన్ చేసుకునే విధానం అండ్ యూజ్ చేసుకునే విధానం అండి. ఓకే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో వస్తానండి. థ్యాంక్ యూ.